నువ్వెక్కడ ఉన్నా సరే, ఇంట ఉన్నా బయట ఉన్నా, అందరితో ఉన్నా ఒంటరిగా ఉన్నా, భక్తి కలిగిన వారి ఎదుట ఉన్నా, భక్తిహీనుల ఎదుట ఉన్నా, క్రైస్తవుల ఎదుట ఉన్నప్పటికీ, లేకపోతే అన్ని జనుల మధ్యలో నువ్వు ఉన్నప్పటికీ కూడా నీవు నీ భక్తిని కాపాడుకో. ఆయన నిత్యముగా నిన్ను హెచ్చించునుగాక. ఏ ఎండకు ఆ గొడుగు పట్టద్దు. ఏ ఎండకు ఆ గొడుగు పట్టడం. ఎక్కడున్నప్పుడేమో భక్తిగా ఉండడం, బయటికి వెళ్ళాకేమో నీ ఇష్టం వచ్చినట్టు ఉండడం. ఏ ఎండకు ఆ గొడుగు పట్టడం అంటారు దీన్ని. నాకెందుకు హెచ్చింపు రావట్లేదా అని మనం ఇది ఆలోచించాం. నా విశ్వాసాన్ని, నా భక్తిని నేను కాపాడుకుంటున్నానా? దేవుని మీద ఎక్కడైనా సనుగుతున్నానా, గొనుగుతున్నానా? ఆయన ఎదురు చూస్తూ ఉన్నానా? దీన మనసుతోనే ఉన్నానా అనేది కదా మనం చూసుకోవాల్సింది కదా. అలా ఉండకుండా ఇక్కడ ఒకలాగుంటాం, బయట ఒకలాగుంటాం. యాజ్ ఏ రోమన్గా రోములో ఉన్నా హోములో ఉన్నా ఒకేలాగుంటాడట. ఒక సామెత అది. అతడు రోములో ఉన్నా ఎక్కడున్నా ఒకేలాగుంటాడు. అంటే ఒకే రీతిగా మనం ఉండాలి మన భక్తి విషయం. మందిరంలో భక్తిగా ఉండడం, అమ్మో మనంత భక్తి పరులు ఇంకొకరు లేరు అని అనుకునేటట్టు. మరి బయటికి వెళ్తే ఈ భక్తి కనపరచగలుగుతూ ఉన్నామా? ఇది కదా దేవుడు చూసేది. అయితే అలా తమ భక్తిని కాపాడుకుంటారో నిశ్చయంగా అలాంటి వారిని ఆయన తగిన సమయంలో ఏం చేస్తాడు? హెచ్చించువాడు. ప్రైజ్ ది లార్డ్.